పదవీ విరమణ అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తుంది. దాన్ని సంతోషంగానే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అకాడమిక్‌గా మనం రిలాక్స్ అవుతాము. కాబట్టి 58 ఇయర్స్ నుంచి 61 ఇయర్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆ 3 ఏళ్ల జర్నీలో ఇప్పుడు మేమంతా ఉన్నాము. కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇంకా తర్వాత ఈరోజు సార్ రిటైర్ అవ్వడం అంటే నేను మొట్టమొదట ఎన్ఎం జోగిపేట్ కాలేజ్లో మొట్టమొదటిగా లేడీ లెక్చరర్గా అడుగుపెట్టినప్పుడు రాజేంద్ర కుమార్ గారితో పరిచయము నాకు. సారే కాలేజ్కి వెళ్ళి చూపెట్టడము, అప్పటి నుంచి అనుబంధం మాకు. ఆ రోజు నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు కొంచెం భయపడ్డాను కూడా. ఎందుకంటే ఒక్క లేడీ లెక్చరర్ మాత్రమే ఉండే, మిగతా వాళ్ళందరూ స్టాఫ్ మొత్తం జెంట్సే ఉండే. రోజు వెళ్ళి రావడము, సార్ కొంచెం హెల్ప్ చేయడము, తర్వాత సర్వీస్ బుక్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. సర్వీస్ బుక్ కూడా సార్ తీసుకొచ్చారు. నా సర్వీస్ మొత్తంలో నేను గుర్తుపెట్టుకోవాలంటే రాజేంద్ర కుమార్ గారిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది నిజంగా నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అంత ఆత్మీయంగా పిలవడమే కాకుండా ఇప్పటివరకు కూడా ఏమైనా అకాడమిక్ ఇష్యూస్లో నాకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు తప్పకుండా సార్ని కాంటాక్ట్ చేసేదాన్ని. అలాగే మన శ్రీనివాస్ గారిని, బాలభాస్కర్ గారిని, మరియు ఇప్పటికీ నేను యాదగిరి సార్ని కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటాను. ఇష్యూస్ తెలియకపోతే ఇప్పుడు ఏజీఓ గారిని కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడన్నా ఏమైనా అవకాశం మేమేమైనా తప్పు అడుగు వేస్తామేమో అనే భయంతో మాట్లాడడం జరుగుతుంది. సార్ ఈ జర్నీలో సుఖ సంతోషాలతో ఉండాలని మేడం గారికి కూడా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకాలం సార్ చాలా జర్నీ చేశారు. 38 ఇయర్స్లో కూడా సార్ చక్కగా ఇప్పటివరకు నెట్టుకొని వచ్చారు. దానికి భారీగా తన వంతు సహాయ సహకారాలు అందించినందుకు కూడా తనకు కూడా మనం ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక ముందు కూడా తన యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుతూ సార్ యొక్క జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాను.